డీసీసీ అధ్యక్ష పీఠాన్ని గుమ్మల మోహన్ రెడ్డికే ఇవ్వాలని పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా కోరారు. ఈ మేరకు అధిష్టానం ప్రతినిధులకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. డీసీసీ ఎంపికపై శనివారం నల్గొండ నియోజకవర్గ కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ నిర్వహించగా ఆదివారం బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ నాయకులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగింది. నల్గొండ డీసీసీ పీఠాన్ని పార్టీ విధేయుడైన గుమ్మల మోహన్ రెడ్డికే ఇవ్వాలని కోరుతూ బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్, మైనారిటీ సెల్తో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరంజన్ మహంతికి వినతిపత్రాలు అందజేశారు. నల్గొండ పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గుమ్మల మోహన్ రెడ్డికే ఇవ్వాలని కోరడంతో పాటు వినతిపత్రాలు సైతం అందజేశారు. నల్గొండ బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ అబ్జర్వర్లు సుబ్రహ్మణ్యం, ఇంద్రకరణ్ రెడ్డిలు ముఖాముఖి అభిప్రాయ సేకరణతో పాటు వ్యక్తిగతంగా అభిప్రాయం తీసుకున్నారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన నాయకులు మొదటి పేరుతో పాటు మరికొంతమంది పేర్లు చెప్పాలని సూచించగా పార్టీ శ్రేణులు మరో పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. గుమ్మల మోహన్ రెడ్డితో పాటు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ గా పేర్లు చెప్పాలని అబ్జర్వర్లు సూచించినప్పటికీ ప్రతి ఒక్కరూ మరో ఆప్షన్ లేదని గుమ్మల మోహన్ రెడ్డికే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ విధేయుడిగా కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నాడని పార్టీ శ్రేణులు తెలిపారు. గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ పదవి ఇస్తే పార్టీ శ్రేణులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాడని పేర్కొన్నారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ముందుకు పోతుందని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లంతా డీసీసీ పదవి గుమ్మలకే ఇవ్వాలని అబ్జర్వర్లకు వినతిపత్రాలు అందజేశారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ఆర్టీఏ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, ఇబ్రహీం, సమద్, కరుణాకర్ రెడ్డి, బాబా, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆమేర్, బొజ్జశంకర్, కత్తులకోటి, జులకంటి సైదిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ జహంగీర్ బాబా, దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి, కొప్పు నవీన్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఉప్పునుత్తల వెంకన్న, వెంకట్రెడ్డి, ఈశ్వర్, గోపాల్, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.